సరిహద్దులో విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు అనంతపురం జిల్లా నార్పలలో ముగిశాయి. తాను ప్రాణాలు వదులుతూ ఇతరులను కాపాడి అసలైన వీరుడు అనిపించుకున్న సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రజలు కుల మతాలకు అతీతంగా భారీ ఎత్తున తరలివచ్చారు. కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్లో హవల్దారుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన అత్తగారి ఊరైన అనంతపురం జిల్లా నార్పలలో స్థిరపడ్డారు. దీంతో ఆయన మృతదేహాన్ని నిన్న అర్ధరాత్రి ఆర్మీ అధికారులు నార్పలకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. వేలాది మందిగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సుబ్బయ్యను కడసారిగా చూడడానికి కూడా చాలా మంది తరలి వచ్చినట్లుగా మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎందుకంటే ఇతరుల ప్రాణాలను కాపాడి అసలైన వీరుడు అనిపించుకున్న ఈ సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు తరలివచ్చారు. ప్రస్తుతం మనం ఇప్పుడు నార్పల గ్రామంలో ఉన్నాము. ఆయన సొంత తోటలో, ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలను కూడా చేస్తున్నారు. కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్లో హవల్దార్గా విధులు నిర్వహిస్తుండేవారు. జమ్మూ కాశ్మీర్లోని మినీ కాశ్మీర్గా పేరొందిన పూంచ్ జిల్లా పూంచ్ సెక్టార్ పరిధిలోని ఎల్ఓసి వెంట సహచర జవాన్లతో కలిసి ఆయన పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో భూమిలో పాతిపెట్టిన మందు పాత్రపై కాలు మోపారు. ఈ విషయాన్ని గుర్తించిన జవాను సుబ్బయ్య సహచరులను అప్రమత్తం చేసి వారిని ఈ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ మందు పాత్రకు మాత్రం తాను బలైపోయాడు. ఎల్ఓసిలో అమరుడైన సుబ్బయ్య పార్థివ దేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో నిన్న అర్ధరాత్రి అనంతపురం జిల్లా ఇప్పుడు ఈ నార్పల గ్రామానికి తీసుకొచ్చారు. సుబ్బయ్య పార్థివ దేహాన్ని చూడడానికి కూడా చాలామంది, మొత్తం వేలాది మందిగా జనం తరలి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా, దేశాభిమానులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి తరలి వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి, ఆయన వీర జవాన్ అమరుడైన వీర జవాన్ సుబ్బయ్యను కడసారిగా చూసేందుకు కూడా వేలాది మందిగా తరలి వచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు హీరో సుబ్బయ్యకు సెల్యూట్ అంటూ జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీర మరణం పొందారు. అమర్ రహే వీర సుబ్బయ్య, జవాన్ వీర సుబ్బయ్య అంటూ కూడా ఇక్కడ నినాదాలు కూడా మిన్నంటాయి. ముఖ్యంగా సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే దేశ రక్షణలో భాగస్వాములైన ఆర్మీ జవాన్లు కానివ్వండి, ఆర్మీకి సంబంధించిన హోదాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు వీర మరణం పొందిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనడానికి కూడా ఇక్కడికి వచ్చారు. జమ్మూ కశ్మీర్లో విధి నిర్వహణలో మరణించిన వీర సైనికుడు వరికుంట్ల సుబ్బయ్య కుటుంబానికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు. వరికుంట్ల సుబ్బయ్య కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకుంటాయని భరోసానిచ్చారు. జమ్మూ కశ్మీర్ పూంచ్ సెక్టార్ పరిధిలోని ఎల్ఓసి వెంట సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేసిన సుబ్బయ్య మందుపాత్రపై కాలు మోపారని, ఆ ప్రమాదం నుంచి సహచరులను కాపాడి తాను మాత్రం పేలుడులో చనిపోయారని గుర్తు చేశారు. 30 మంది సైనికులకు కాపాడిన సుబ్బయ్య అమరుడిగా నిలిచిపోయారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కొనియాడారు. మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ బార్డర్లో వీర మరణం పొందినటువంటి వెంకట సుబ్బయ్య గారి మృతికి సంతాపం ప్రకటిస్తూ తీవ్రమైనటువంటి ఒక బాధ కలిగించేటువంటి ఒక సన్నివేశం అది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలియజేసుకుంటూ, నిజంగా ఒక భారతదేశ సరిహద్దులలో సైనికుడిగా చేరి అనంతపురం జిల్లాలో వివాహం చేసుకుని అతి చిన్న వయసులోనే దేశం కోసం త్యాగం చేయడం అనేది ఒక రకంగా వీరమరణం పొందారు. కానీ చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే తను చనిపోతే మిగతా 30 మందిని బతికిస్తూ వారందరి కోసం కూడా తను త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. భగవంతుడు వారి కుటుంబాలకి మంచి శక్తిని, వారిని తట్టుకునేటువంటి ఒక బాధను తట్టుకునేటువంటి ఒక సహకారాన్ని అందించి